లాంటివి కావు. మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ ఆలోచనలను జేబులో పెట్టుకోండి. ఇవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. తినవా? నాకేమో రాత్రి 8:30 ఎందుకేమైంది? గొడవ అయింది కదా, నీకు తెలియదా? నేను నేనా? సుజాకకి ఇంకా హనీకి గొడవ అయింది. అవునా? దేనికోసం? ఉప్పు కోసమా? ఇంట్లుంటే ఉప్పు లేకున్నా పప్పు లేకున్నా చక్కగా నోరుముసుకొని తింటారు. వీళ్ళకి వచ్చేసరికి నీ అందరికి స్ట్రాటజీలు ఎక్కువైపోయినాయి. సుజాక ప్లేట్లో చపాతీ వేసుకొని వచ్చి అడిగింది, అందరు తిన్నారు. మరి కర్రీ ఎట్లుంది ఎవరు చెప్పలేదంటే హనీ చెప్పింది అప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది అక్క అని. ఆడ మొదలైంది కదా అక్క, మీరు ఆడున్నోళ్ళు నాకు చెప్పారు తక్కువేమని, అందుకే నేను తక్కువ వేసిన. కరెక్టే కదా, తక్కువ వేసుకోవచ్చు కదా. అదే హనీ అంటే హనీ కోపంగా లేచి వెళ్ళిపోయింది. ఏదో అట్లే ఉండదు, వేరే జాగ్రత్త పోయినా ఉప్పు కాడ పప్పు కాడ అన్ని రోజులు ఇంట్లో ఉంటే చక్కగా మూసుకొని తింటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లా రావద్దు మరి, తెలుస్తారు అట్లాంటి వాళ్ళు. ఈ సుజాక ప్రియ వాళ్ళు ఏరి వాళ్ళు లివింగ్ రూమ్లోనే అనుకుంటారు. లివింగ్ రూమ్లోనా? ఏదో ఒక రాత్రి రాఘవ గురికాయ అంటే వాళ్ళే ఊరికొస్తారు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఉదయం 10 గంటలకు కొద్దిసేపట్లో నామినేషన్ ప్రక్రియ మొదలవబోతుంది. దేనికి తొందరనే పడతాడు. ఈరోజు నామినేషన్ టాస్క్లో భాగంగా మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి మొహంపై పిండిని కొట్టి కారణం చెప్పాలి. కేవలం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్. సాఫ్ట్వేర్ సుజాత, మీరు ఈరోజు చాలా బాగుంది. రాఘవన్, మీరు ఈ ప్రక్రియను ప్రారంభించండి. నేను బిగ్ బాస్ నేను రమ్య నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రోజు నైట్ మన సోమవారం వచ్చిన గుడ్డు నీకు ఇస్తా అన్నది. అంటే బిగ్ బాస్ నాకు గుడ్డి కదా, చెప్పాను బిగ్ బాస్ మీరు నాకు అంత చీప్గా అనిపిస్తున్నాను. ఒక గుడ్డు కోసం ఏం బిగ్ బాస్ నాకు అర్థం కాదు. అంటే నా గుడ్డు నేను తినలేనా? వేరే తింటేనే తినగా నేను రమ్య నామినేట్ చేస్తాను. నా నామినేషన్ చేస్తాను. బిగ్ బాస్, నేను రాఘవాన్ని నామినేట్ చేస్తున్నా. రాఘవన్ ముందుకు. రాఘవన్, నువ్వు మా తమ్ముడు లెక్క అనుకొని ఏదో బుద్ధి తింటా అన్న తప్పించి నువ్వు బాగా తింటావు, తిండిపోతావు దృష్టిలో పెట్టుకొని నేను అనుకోలేదు. కానీ ఇప్పటి నుంచి అనుకుంటా, ఎందుకంటే అందరు అరటి పండ్లు అన్నీ ఆయనే తింటుంది. ఇప్పటికేమో అనుకున్నా కానీ ఇదైతే నిజం, ఎందుకంటే నేను నిన్న మొన్న అసలు అరటి పండే తిండే, మిల్క్ కూడా ఎక్కువ తాగుతుంది బిగ్ బాస్. ఆయన తిండిపోతే ఏదో పాప నేను జస్ట్ ఏదో జోగా తమ్ముడు తినరా గుడ్డన్నా తిన్నాడు. మరి మీరు అది ఫోకస్ చేసుకొని కావాలంటే అదైతే దృష్టిలో రాలే. కానీ ఇప్పుడు అందరి ముందర నేను గుడ్డు తింటా, అది తింటా, ఇది తింటా అని నామినేట్ చేస్తున్నా. బిగ్ బాస్ మంచి బిగ్ బాస్, నేను రాఘవన్ నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. నా రీజన్స్ వచ్చేసి నైట్ ఒకసారి లేపి కూడా గురికొడుతున్నావు అని చెప్పినా కూడా మళ్ళీ గురికొట్టిండు. అందరికి డిస్టర్బ్ అవుతుంది, నాకు ఒక్కదానికే కాదు. బిగ్ బాస్ నేను మాట్లాడవచ్చు. మీరు మాట్లాడండి. గురుకు తప్పంటే నేను కొంచెం ఇంట్లో వేరే వాళ్ళు మీకు డిస్టర్బ్ అవుతుందా? లివింగ్ రూమ్ నుంచి బెడ్రూమ్ కి వినిపిస్తుందంటే నువ్వు ఏ రోజున కొడుతున్నావు నీకు తెలియాలి కదా. నేను గందరగం కొట్టా మీ లెక్క. నీకు అదొక్కటే రీజన్ ప్రాబ్లం అయితే నా దగ్గర ఇంకో రీజన్ కూడా ఉంది. రోజు తింటున్నా కూర్చుంటున్నావు అని ఇంట్లో ఒక పనన్నా చేస్తున్నా. అదే బిగ్ బాస్ ఏమన్నా టాస్క్ ఇచ్చిందా? టాస్క్ ఇచ్చి నేను చేయకపోతే అప్పుడు అనాలి. టాస్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ఏమి ఇచ్చిండు బిగ్ బాస్? ఏమి ఇవ్వలేదు. బిగ్ బాస్ హౌస్ మనమే కదా నీట్ గా పెట్టుకోవాల్సింది. అరే మీకు చెప్పిండు, నాకు చెప్పిందా బిగ్ బాస్? నాకు చెప్పలే. నేను చెయ్యా. ఇంట్లో హౌస్ మేట్స్ అన్నప్పుడు అందరు వర్క్ షేర్ చేసుకోవాలి. అరే నేను బరాబర్ తింటా పంట, నేను పని చెయ్యా. నేను వంశికని నామినేట్ చేస్తున్నా బిగ్ బాస్. హనీని నేను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే మొన్న నేను వంట చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను,
ఉప్పు ఎట్లా వేయాలి అని చెప్పేసి. కానీ అక్కడ హనీ లేదు అంటే ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. అడిగినప్పుడు మాత్రం ఉప్పు లేదు అదే అని చెప్పేసి కొంచెం గొడవ చేసింది. అది నాకు నచ్చలేదు బిగ్ బాస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు తను నా వైపు చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను నాకన్నా కొంచెం చిన్నది. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తను తెలుసుకోవాలి అంతే బిగ్ బాస్. అందుకే ఐ నామినేట్ వంశిక. అని ఏడవకని నువ్వు కర్రీ ఎట్లుందని అడిగినావు అని నేను చెప్పిన. నువ్వు దానికే ఎంత పెద్ద సీన్ చేస్తున్నావు. సీన్ పెద్ద చేయడం ఏం కాదు, అప్పుడు నువ్వు చేసినావు. ఎందుకనంటే అక్కడ ఏం జరిగిందో ముందే నువ్వు తెలుసుకోవాలి. నేను అడిగినా కానీ నువ్వు చెప్పే విధానం అనేది కరెక్ట్గా నాకు నచ్చలేదు అంతే. బిగ్ బాస్ నాకు యాక్చువల్లీ 2 నేమ్స్ ఉన్నాయి. ఒక్కరినే నామినేట్ చేయాలన్నారు కాబట్టి అది నామినేట్ ప్రియాంక. ఎందుకంటే బిగ్ బాస్ తను రాఘవన్ చెప్పిన రీజన్ అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన గుంక కొట్టడం ఆయన హ్యాబిట్. ఎక్కడ దాకా వినిపించినా మా అందరికి వినిపించలేదు, తను ఒక్కదానికి వినిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాడు ఆయన వచ్చినప్పటి నుంచి ఒకటే బనానా తిన్నాడు, అది కూడా వంశిక ఎంట్రీ వచ్చినప్పుడు. దాన్ని మీరు రోజు తింటున్నాడు, అది తింటున్నాడు, ఇది తింటున్నాడు అంటే అపోజిట్. బిగ్ బాస్ కెనేటో స్టాప్. నా బనానా కాబట్టి నేను చెప్పిన, నువ్వు చూడలేదు నా బనానా. హలో అక్కడ వీళ్ళ బనానా వాళ్ళ బనానా అని పేరు రాసి పెట్టాలి. అరే బనానా నేను తిన్నా, మీరు ఎవరు తినలే, నేను తిన్నా అంతే. ఇందులో నేను చేస్తున్నా అర్థం కాదు. అందరికి వినిపించింది. రమ్య మా నామినేషన్ తప్పని చెయ్యకు, నువ్వు నీ ప్రక్రియ నుంచి ఆలోచించి చెయ్యి. అరే పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ ఉంది. నీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె చెప్పిన రీజన్ నువ్వు బనానా విషయం తీసుకొచ్చినావు కాబట్టి నేను వచ్చిన. రాఘవ గురించి చెప్పి మీరు చేసింది తప్పు కాబట్టి మీరు కరెక్ట్ చేసుకోవాలని నేను నామినేట్ చేస్తాను. నాతో ఏదైనా ఇష్యూ ఉంటే నామినేట్ చేయు. అట్లా అట్లేం లేదు. సో ఐ నామినేట్ ప్రియాంక బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. బిగ్ బాస్ నేను రాఘవని నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు రాఘవని హాయ్ చెప్తే బాత్రూమ్ వస్తుందని వెళ్ళాను. నేను బాత్రూమ్ పోయి వచ్చినావు, తర్వాత నేను మాట్లాడించిన నీతోటి, అయినా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. మీతో మాట్లాడుతున్నారా, నేను మాట్లాడా. అది దట్స్ వై ఐ విల్ నామినేట్. ఇంత సిల్లరీగా కూడా నామినేట్ చేస్తాను. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేట్ అయిన సభ్యులు రాఘవన్, వంశిక, రమేశ్రీ అనిమేని, ప్రియాంక. నామినేషన్ ప్రక్రియ కాదు, సిల్లరీస్ నామినేట్ చేస్తాను. హౌ సిల్లీ. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ బికాస్ ఐ డోంట్. ఎవరికి బిగ్ బాస్ అని సిల్లీ అని మంచి పోర్ట్రేట్ కావాలని చెప్పి ఆయన సింపతి యాంగిల్ ఓట్స్ కొట్టారని ఆయన పెద్ద ప్లాన్ చేసింది. బిగ్ బాస్ మేము ఏం ఫీల్ అయినామో మేము అదే చెప్పినాం. సిల్లీ కాదు విషయం కాదు. బిగ్ బాస్ గుడ్ ఫోకస్ చేయండి. గుడ్ ఆయన ప్లేస్ తిన్నాడు మళ్ళీ టెక్నీషియన్స్ అందరు ఫోకస్ చేయండి. గుడ్డు ఇస్తాను బిగ్ బాస్ కనిపోలేదు, వాడు వస్తున్నాడు ఆల్రెడీ. తనే లేదు బిగ్ బాస్ కావాలంటే ఫోకస్ బిగ్ బాస్ తనకు ఆపోజిట్ ఫోకస్ చేయండి. బిగ్ బాస్ మస్తు పవర్ బిగ్ బాస్ అంతే. బిగ్ బాస్ ఇంత పొగరు ఎట్లా ఉంటుంది చూడు. అట్లా మాట్లాడచ్చు అసలు. ఇట్లా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద అట్లాంటి మాటలు మాట్లాడదు. ఎవరికి చిక్కలేసి చెప్తున్నావు సారీ. నీకే అవసరం లేదు. సారీ సారీ చెప్పేటప్పుడు కూడా అంత యాటిట్యూడ్ రాఘవ నీకు. నాకు ఉంటది సారీ. నీకుంటే నీ సారీ నాకు నీ అవసరం లేదు. యాటిట్యూడ్ నీ సరే సారీ దగ్గరనే పెట్టు. అక్క కదా అని సారీ చెప్తే అక్క అయితే అక్క కదా సారీ అక్క నేను అక్క ఎందుకన్నా అన్న నేను అనకు ఎవరైనా మరి సారీ అంటే నేను సారీ నార్మల్ గా చెప్పాను. అయినా సారీ ఎవరికి కావాలి. సరే వద్దంటున్నా ఊకో. ఓకే నెక్స్ట్ వీక్ కూడా నామినేట్ చేసుకోవచ్చు. చేసుకో. ఆలోచిస్తున్నా అక్క. తమ్ముడు మా తమ్ముడు గుర్తుకొస్తుంది. అసలు ఏమైంది అక్కడ? 3 గంటలకు
నేను ప్రియాంక నామినేట్ చేసినప్పుడు మధ్యలోకి రమ్య ఎందుకు వచ్చింది నాకు ఒకటే అర్థమవుతలేదు. అయినా రాఘవ వచ్చినప్పటి నుంచి ఒకటే బనానా తిన్నాడు. రమ్యక్క కూడా ఎగ్గిస్తా అన్నది కానీ ఇయ్యలేదు, చెప్పింది అంతే. దానికే ఇచ్చిండు తిన్నాడు అని ఏదేదో చెప్తున్నారు. కానీ ఆమె మంచి వేలేనే అన్నది కదా, రాఘవ నాకు కూడా తీసుకోరా అని. మంచి వేలోనే అన్నది కానీ రాఘవ తీసుకోలే, తినలే. అయినా తిన్నాడు, నా గుడ్డు తిన్నాడు అని ప్రచారం చేసిరు కదా. ఈ నామినేషన్ ఏందో ఏమో పెద్ద తలకాయ నొప్పి అయింది. నాకు కూడా తలకాయ తిరుగుతుంది. అక్క సారీ అక్క, నువ్వు రాఘవకు చెప్పిన రీజన్ నాకు కరెక్ట్ అనిపించలేదు అక్క. దట్స్ వై నామినేటెడ్ యూ. ఏం కాదు లేరా, నామినేషన్సే కదా పోనీ. నామినేషన్సే మిగతా టైం నామినేషన్స్ ఏం పట్టించుకోదు. నామినేషన్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నాకు యాక్చువల్లీ ఎవరి మీద ఇష్యూ లేకుండే. మొన్న వంశికతో జరిగినది ఆ ఇష్యూ కొంచెం నాకు నచ్చలే, అందుకే నేను వంశికం చేసిన అంతే. ఇంకా నాకు అది తప్ప వేరే ఎవరితో ఏ ఇష్యూ లేదు. నేను రాఘవన్ మంచి వేలన్నా వాడు పాజిటివ్ వైబ్స్ తీసుకోకుండా నెగిటివ్ తీసుకున్నాను లైఫ్లో. అయినా ఇది గేమ్ ఎవరు ఓన్ గేమ్ వాళ్ళు ఆడారు. నాకు కూడా మంచి పాయింట్ దొరికింది. ఇంకా సారీ అక్క. అందరూ సారీ ఇంకా ఇక మా దగ్గరికి తీసుకుంటున్నా అట్లాగే నువ్వు మా తమ్ముడు లెక్క. అదే కదా పప్పు అదే కదా చికెన్ మటన్ ఏం పెడతలేదు. బిగ్ బాస్ ఇస్తారు చికెన్ మాకు చికెన్ తినకపోతే బిగ్ బాస్ నాకు మా తమ్ముడికి. ప్రియాంక, సుజాత గట్టిగా మాట్లాడండి, గుసగుసలు ఆడొద్దు. మీరు టిక్ టాక్ స్టార్ ఎట్లేరు? అంటే ఇప్పుడు మన కోవిడ్ వల్ల లాక్డౌన్ వచ్చింది కదా, స్టార్టింగ్ ఇంట్లో ఉండి ఏం చేయాలి అర్థం కాక టిక్ టాక్స్ చూస్తుంటే చేయాలనిపించి చేసిన. విత్ ఇన్ 10 days స్టార్ అయిపోయినా. 10 daysలోనే చాలా ఫాలోయింగ్ వచ్చింది అనమాట. వెంటనే ఫాలోవర్స్ మస్తుగా వెళ్ళిపోయినారు. నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన, అట్లా స్టార్ అయిపోయినా. గ్రేట్. లాక్డౌన్లో టైం ఎట్లా స్పెండ్ చేసాను మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, అయితే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇంకా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా టైం దొరికింది. అట్లీస్ట్ ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా నాకు టైం దొరికింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళతో బాగా మింగిల్ అయ్యి, అంటే మా మమ్మీ వాళ్ళ గురించి వాళ్ళకి ఏమి ఇష్టం ఏంటి అనేది బాగా తెలిసిపోతుంది. మంచి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం మంచి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వెళ్ళొచ్చిన అంటే నా ఫ్రెండ్ వల్ల వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల నన్ను ఇట్లా బిగ్ బాస్కి తీసుకున్నాను అనమాట. రాత్రి 11 గంటలకు. నమస్తే బిగ్ బాస్. బిగ్ బాస్ కొంచెం చికెన్ పంపిస్తారు బిగ్ బాస్. అవును బిగ్ బాస్. ఊరికే ఆకుకూరలు తినాలంటే జర ఇబ్బంది అవుతుంది. మస్తు పానం వస్తుంది బిగ్ బాస్. మాకు కౌస్ అంటే బాగా ఇష్టం. అయినా పోనీ గుడ్డు నీకే ఇస్తున్నా. గుడ్డు చెప్పురా గుడ్డు నీకే ఇస్తున్నా అని. ఆ గుడ్డు కూడా నాకే ఇస్తారు బిగ్ బాస్. కానీ చికెన్ అంటే ఇష్టం బిగ్ బాస్. చికెన్ అన్న మటన్ లేకపోతే చేప. సరే బిగ్ బాస్ చికెన్ మీకు పంపిపోయినా ₹2 మెంతో ప్లేస్ ₹2. అదే నేను అదే పెట్టుకుంటారా బిగ్ బాస్ రిమ్యూనరేషన్ లో కట్ చేసుకో ₹2 మెంతో ప్లేస్ బాగా. వీళ్ళు ఒక్క తిరిగి కొడుతున్నారు, వీళ్ళు ఒకటే తిరిగి బస్ నాకైతే ఒక చికెన్ పంపిస్తారు. ₹2 మెంతో ప్లేస్ పది కూర తెమ్మన్నా మనం అందరం తిందాం. రాఘవకి ఫిదాయి శానిటైజర్. థ్యాంక్ యూ. చాలా కష్టపడు నీళ్ళు. ఏం మెల్లగా ఇది కూడా ఇట్ ఈస్ మై డైలీ This has it back. No. What is there? No. See, it is real. No. Hey, రెండు జంబో చికెన్ ప్యాక్ పోతే అలాగే. Very good. शाबाश बेटा. ये मुर्गी है मुर्गी.
రమ్యక్క నేను ముందే అనుకున్నాం నువ్వు లోపలికి వస్తావని, అనుకున్నట్టే వచ్చినావు. అవును. బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా లివింగ్ రూమ్లో కూర్చోండి. ఓకే బిగ్ బాస్. బిగ్ బాస్ ఇస్తున్న లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఇవ్వబడుతుంది. వాటిని బాటమ్స్ అప్ చేయాలి. ఓకే బిగ్ బాస్. భావనకి ఎక్కువ. గుడ్ ట్రై. కంగ్రాచులేషన్స్ మీరు. థ్యాంక్ యూ. వెల్ ట్రై రమ్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. నో థ్యాంక్స్. ఎంత ఎఫెక్టివ్గా రాలి నన్ను అడుగుతున్నది. బిగ్ బాస్ ఈరోజు ఇంటి సభ్యులందరి కోసం లగ్జరీ బడ్జెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రాఘవ లగ్జరీ బడ్జెట్. కావున ఇంటి సభ్యులందరూ లివింగ్ రూమ్లో కూర్చొని ఎవరెవరికి ఏం కావాలో సెలెక్ట్ చేసుకో. ఇచ్చిన సమయం లోపు లగ్జరీ బడ్జెట్ వస్తువులు సెలెక్ట్ చేసుకోవాలి. బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ చికెన్ వస్తుంది. సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. చికెన్ ఓకేనా? చికెన్ బడ్జెట్ ఫస్ట్ సెలెక్ట్. మధ్యాహ్నం 2 గంటలకు ఐస్ క్రీమ్ కర్డ్, చాక్లెట్, చీజ్, బ్రౌన్ కార్న్ సూప్, షుగర్, టామరిన్, న్యూట్రెల్లా, రసగుల్లా ఉంది. రసగుల్లా కూడా రాయి. ఆరెంజ్, ప్రియాంక అవన్నీ వేస్ట్ చేయకు. కావాల్సినవి తీసుకో. చాక్లెట్లు అవన్నీ కాదు. ఈసారి టీ పౌడర్. చికెన్ ఒక 3 kg తీసుకొని ఆ బనానా బనానా 2 డజన్లు. స్వీట్ కార్న్ సూప్. దోశ కావాలి నీకు వద్దా? దోశ టామరిన్ అవసరం లేదా చార్లకి? అవునవును. టామరిన్ చీజ్, అది ఏమైతే అన్ని పిచ్చి పిచ్చి చెప్తాది. హెర్షీ సిరప్, ఆ కిసాన్ జామ్. ఇంపార్టెంట్ ఏందో అది చెప్పండి అంతే. ఆ కిసాన్ జామ్. కర్డ్ కూడా రాయి. బ్రౌన్ బ్రెడ్, పన్నీర్. స్వీట్ కార్న్ సూప్, చాక్లెట్, మటన్. షుగర్ అయిపోయిందక్క. మటన్. స్వీట్ కార్న్ షుగర్ అయిపోయిందక్క. షుగర్ ఓకే. ఫాస్ట్ గా ఇంకేంటో చెప్పండి ఎవరైనా. స్వీట్ కొత్తిమీర, బిర్యానీ, చికెన్ వచ్చినాయి అన్ని. ఐస్ క్రీమ్, ఈ బ్రౌన్ బ్రెడ్ ఎందుకు అక్క? మీరే చెప్పారు కదా. నేను చెప్పిన బ్రౌన్ బ్రెడ్. అరే బనానా వస్తాయిరా. బనానా 2 వచ్చినాయి. ఒక్కటి ఏం సరిపోతుంది? ఏ ఒక్కటంటే ఒక డజన్. బనానా కాదు, ఏం ఒక సరిపోతుంది? డజన్. ప్రొవైడ్ చేసిన అందరికి రావద్దారా? ఒక డజన్ ఏం సరిపోతుంది? వేరే వద్దా? వేరే ఐటమ్స్ వద్దా? ఒక 2 డజన్లు చెప్పాలి. ఒక డజన్ ఏం సరిపోతుంది? వేరే అరే, అరే చికెన్ ఇచ్చిన మటన్ points కర్డ్ అదే వచ్చినాయి వేసుకోవాలి. కదా. ఇచ్చిన points కట్టు తినా నాకు ఇందులో కట్టు వేరే వేరే items కర్డ్ అయ్యో, చికెన్ చికెన్ మటన్ రా. తింటావు కదా. బనానా ప్లేస్ లో చాలా ఐటమ్స్ వస్తాయి. అందుకని నేను అది ఓన్లీ 1 డజన్ రాసిన. దోశ తింటావు, చికెన్ తింటావు, మటన్ తింటావు. మటన్ వద్దా నీకు చెప్పు మరి. 3 kgs. చికెన్ 3 kgs మనకి. నువ్వు గమ్మునుండు. బనానా నా బనానా నీకే కావాలంటే సుజక్క బనానా దొబ్బిద్దామని. సరేనా? ఓకే.